ఇద్దరు కలిసి ఇల్లు తగలెట్టాలనుకుంటున్నారు. ఎరా సత్తి, ఆడంటే ఎదగలేదు, నీకేటైనా అది? నువ్వు కూడా ఎదవల్ల తయారవుతున్నావు. నా తప్పేంటి నేనక్క? నా తప్పు కూడా ఏం లేదు టీచర్. ఇద్దరూ కలిసి తప్పు చేసి మళ్ళీ ఎవరి తప్పు లేదంటారా? ఇలా అయితే ఇంకంతే, ఏదోటి ఆలోచించాలి, లేదంటే ఇల్లుతో కష్టం. మరే ఏం చేస్తున్నావురా? అల్లు దిద్దుతున్నా. బంగారు బబ్లు. అలేవురా దిద్దేశా. చేసాయా? ఓ మరి రాస్తావా? రాస్తా. రై. రాసేసా. ఏంట్రా అవి? అక్షరాలు కాదురా అమీబాల్లో ఉన్నాయి. ఏదిరా ఒకసారి చదువు చూద్దాం. చదువుతాను పిన్ని. ఆ ఈ ఊ ఐ. ఎంత చెప్పానురా నీకు? ఏట్ నేర్చుకున్నారా నువ్వు? ఏ టీచర్? భలే నేర్చుకున్నాడు. వెల్డన్ టీచర్, గుడ్ టీచింగ్. 4 అక్షరాలు కూడా సరిగ్గా గుర్తులేవట్రా నీకు? అయ్యి పెద్దమ్మ జ్యూసు. ఎరా నన్ను చూడంగానే జ్యూస్ గుర్తొస్తుందిరా నీకు? అక్షరాలు మాత్రం గుర్తుండవు గానీ జ్యూసులు మాత్రం బాగా గుర్తుంటాయే. పెద్దమ్మ నాకు జ్యూస్ కావాలి. పొద్దున్నుంచి 4 పీపాలు తాగేవరా? ఉదయం లేవంగానే యాపిల్ జ్యూసు, 7ంటికి క్యారెట్ జ్యూసు, 8ంటికి దానిమ్మ జ్యూసు, 9ంటికి కమలా జ్యూసు, 10ంటికి పుచ్చకాయ జ్యూసు, 11ంటికేమో గ్రేప్ జ్యూసు. తప్పు పెద్దమ్మ, తప్పు నువ్వు చెప్పేది. 11కు బత్తాయి జ్యూసు, 10కి కమలా జ్యూసు, 9కి దానిమ్మ జ్యూసు, 8కి క్యారెట్ జ్యూసు, 7కి యాపిల్ జ్యూసు, 6కు పుచ్చకాయ జ్యూసు. టైం టు టైం ఏడు తాగాలో గుర్తున్నాయి గాని అక్షరాలు మాత్రం గుర్తులేవు. తాగడం పై ఉన్న శ్రద్ధ చదవడం పై లేదు. ఎట్టరా నీతో? నిన్ను. ఆగు గంగా, వీడికి జ్ఞాపక శక్తి ఉంది కానీ వీడి ధ్యాసంతా జ్యూసులపైనే ఉంది. అంటే జ్యూసులను అక్షరాలకు లింక్ చేసి ట్యూషన్ చెప్తే ఐడియా రాంబాబు. బీటీ కన్నా బహుబాగా చెప్పావు. అక్షరానికి ఒక జ్యూసు, జ్యూస్కి ఒక అక్షరం ఇస్తే వీడు బాగా చదువుతాడు. అవునవును, నేను అలాగే నేర్చుకుంటాను. పెద్దమ్మ జ్యూసు. కామీదేటుంది? కాకరకాయ జ్యూస్. తామీదేటుంది? తాటిపండు జ్యూస్. చామీదేటుంది? చింతపండు జ్యూస్. బామీదేటుంది? ఏంటి అందరూ పబ్లిక్ ఎగ్జామ్ రాస్తున్నట్టు బాగా సీరియస్ గా రాస్తున్నారు? తెలుగు ఆల్ఫాబెట్స్ కి పలరసాల లిస్ట్ ప్రిపేర్ చేస్తున్నావు. ఏంటి? ₹1,00,000 స్టూడెంట్ లక్షణంగా చదువుకోవడానికి లిస్ట్ రాస్తున్నాం. ఓ స్టడీ షెడ్యూలా? కాదు, అక్షరానికో జ్యూస్ చొప్పున బబ్లుకి నువ్వు ఇవ్వాల్సిన పళ్ళ రసాల పట్టిక. ఆపిల్ జ్యూస్, ఆరెంజ్ జ్యూస్, ఇడ్లీ, ఈతపళ్ళ జ్యూస్, ఉసిరి జ్యూస్, ఊతప్పం, కమలా జ్యూసా, గజనిమ్మకాయ జ్యూసా, జామకాయ జ్యూసా, టమాటా జ్యూసా, అమ్మో అమ్మో 56 అక్షరాలకి 56 జ్యూసులు తయారు చేయాలా నేను? డోంట్ వరీ బీటీ, అందులో 4-5 టిఫిన్లు కూడా ఉన్నాయి. అవి గంగ చేస్తుందిలే. మిగతావి తయారు చేయడానికి నాకు 10 చేతులున్నా సరిపోవే. లాతిక కూడా వేటి. ఇంగ్లీష్ లో 26 అక్షరాలు ఉన్నట్టు తెలుగులో కూడా ఉండుంటే ఎంత బాగుండేదో. నీకోసమే 56 అక్షరాలు పెట్టినట్టున్నారక్క. నీకోసం కూడా. నేను జ్యూసులు పిండితే నువ్వు కట్ చేయాలి కదా. వెళ్ళండి, చాలా జ్యూసులు చేయాలి. ఎప్పటి నుంచి మొదలు పెడితే గానీ రేపటికి కాదు. నువ్వు కూడా రాగంగా. నన్ను టిఫిన్ చేయాలి కదేటి. బావా నువ్వన్నారా? నో, అడ్మిషన్స్ మాత్రమే నా డ్యూటీ. రాంబాబు, అమ్మో నాకు షూటింగ్ ఉంది. మనకు తప్పేలా లేదక్క, పద మనమే చేద్దాం. బత్తాయి జ్యూసు, సత్తిపండు,
ఏంట్రా ట్యూషన్ టీచరు గ్యాప్ ఇచ్చింది. ఈ మధ్యలో గేమ్స్ ఆడుకుందామా? ఆడుకుందాం. అమ్మో నీతోనా నన్ను అన్ను ఏ నువ్వు నా మీద ఎక్కి దూకుతావు, నా నడ్డు ఇరిపోద్ది. నువ్వు కూడా నా మీద దూకుతావు కదా. నువ్వు దూకిన తర్వాత నా ప్రాణం ఉంటుంది కదా నా దూకడానికి. అయితే ఎవరు ముందు దూకాలో టాచ్ వేసుకుందా? టాచ్ వేసుకుందాంరా. ఒకవేళ నేను టాస్ ఓడిపోతే నీకు పడొచ్చుగా. నాకు పడుతుందని గ్యారెంటీ లేదు, అందుకే గేమ్ క్యాన్సిల్. సత్యపండు అమ్మాయి ఓ పని చేద్దాం. అయితే ఏటది? నేను ఒకటి చేస్తాను, నాకు రివర్స్ నువ్వు చేయాలి. ఏటి నువ్వు ఒకటి చేస్తే దానికి రివర్స్ నా చేయాలా? కాదులా, నేను చేసింది నువ్వు రివర్స్ లో చేయాలి. ఈ బేర మీద బాగుంది. ఈ బొర్రలో ఏం చేస్తాడు? ఆడుకొని గొప్పకొని ఆనే చేస్తాను. నాన్న రెడీరా. చెయ్యి మరి. ఏటి చేయాలి? నేను చేతులు కొట్టుకుని నించున్నాను కదా, నువ్వు తల కింద నించు. ఏంట్రా చేతులు కట్టుకొని ఎలా తల కింద నుంచుంటారా? మరి అదే కదా పందేమో. నా నుంచాను. అయితే ఓడిపోయాను ఒప్పుకో. ఒంగు దూకులాడదాం. ఓరి నీ అయ్యా, నీ దూకుళ్ళ కన్నా ఇదేనయ్యవరా. ఇదే మాట నీ మొహమ్మంట. నేను ఎలా ఉన్నానో నువ్వు అలాగే ఉండాలి. ఉంటానురా, ఉండక సత్తానా? దండంరా, నీ అమ్మ కడుపు మారా. ఒరే ఆపరా, ఎంతసేపు ఉండాలి? నేను ఎంతసేపు ఉంటే నువ్వు అంతసేపు ఉండాలి. దండంరా, ఏట్రా మళ్ళీ పట్టుకున్నావు? నువ్వు నా కాలు పట్టుకో. పట్టుకో. ఇదే మాట నీ అమ్మ. ఊగినాడు. నువ్వు ఓడిపోయావు, నువ్వు ఓడిపోయావు, నువ్వు ఓడిపోయావు. నన్ను మీరు కొట్టడానికి పుట్టినట్టున్నాడు. ఈ నెగడ నా వల్ల కాదు. ఆడవడో ఎంకి సావు సుబ్బుకొచ్చినట్టు ఈ ట్యూషన్ నాకు టార్చర్ గా ఉంది. నానుండని ఇంట్లో నాను పోతాను. వామ్మో. అమ్మయ్యా, 10 రోజులకి సరిపడా జ్యూస్ మొత్తం తీసేసా. ఓ పని అయిపోయింది. తీసిన జ్యూస్ అంతా ఆ బండ బబ్బులే తాగాలని రూల్ లేదు కదా. కష్టపడి అలసిపోయిన వాళ్ళు కూడా తాగొచ్చు. పెద్దమ్మా. దరిద్రుడా, నోటి వరకు వచ్చినా తాగనివ్వవు కదరా. తీసుకోరా, మొత్తం నువ్వే తీసుకోరా. నాకు ఈ జ్యూస్ వద్దు. ఇచ్చిందేదే నువ్వు తాగవే. ఏ జ్యూస్ కావాలి నీకు? నాకు గ్రేప్ జ్యూస్ కావాలి. ఇక్కడ లేందే నువ్వు అడుగుతావు కరెక్ట్ గా. బయట ఎండలు మండిపోతున్నాయి. ఆ మిట్ట మంజానం ఈ చల్లటి పుచ్చకాయ నీ పట్టులో పడితే చల్లగా ఉండి చేస్తుంది. తాగు. నాకు వద్దు, నాకు గ్రేప్ జ్యూసే కావాలి. ఒరే బబ్లు, నువ్వు అడిగింది ఇక్కడ ఇరా. ఇక్కడ ఇచ్చిందే నువ్వు తాగాలి. కాదు, నేను తాగేదే మీరు ఇవ్వాలి. నాకు ద్రాక్ష జ్యూస్ కావాలి. ఒరే ఫర్ ద్రాక్ష నువ్వు ఆల్రెడీ నేర్చేసుకున్నావురా. నాకు ఇప్పుడే గుర్తొచ్చింది, దాని అక్షరం మర్చిపోయానని. నాకు ద్రాక్ష జ్యూసే కావాలి. ఫర్ పుచ్చకాయ. ఈ జ్యూస్ తాగితే నీకు ప అక్షరం బాగా గుర్తుంటుంది. నువ్వు ఇప్పుడు ప అక్షరమే నేర్చుకో. ఒరే 2 గంటలు కష్టపడి తీసానురా జ్యూసు. 2 క్షణాల్లో తాగేసావు కదరా. మరి నువ్వేగా పుచ్చకాయ జ్యూస్ తాగమని పూనకం వచ్చినట్టు భయపెట్టావు. ఆ భయానికి మొత్తం తాగేసాను పెద్దమ్మా. పెద్దమ్మ అని పిలుపుకటి పిలుపు. ఈ రోజంతా పుచ్చకాయ జ్యూస్ తాగుతాను. నీకు ఏ పిచ్చి పడితే ఆ పిచ్చి ఏంట్రా? రోజంతా పుచ్చకాయ జ్యూస్ ఏంట్రా? పుచ్చ పగిలిపోతుంది తలపోటుకి. తలనొప్పిగా ఉందా పెద్దమ్మా? రాదా మరి? అబ్బా పోన్లే, జ్యూస్ అడగకుండా పుచ్చకాయ తినేస్తున్నాడా? బతికేంద్ర బాబు. అబ్బా ఇప్పుడు తగ్గిపోతుంది. ఏమిట్రా ఇది? నీ తలనొప్పి తగ్గాక చెప్పు, మళ్ళీ వచ్చి జ్యూస్ తాగుతాను. మళ్ళీ? ఒరేయ్ బబ్లు, ఏమైందక్క? ఏంటి అవతారం? ఆ బబ్లుగడు బుర్ర తినేస్తున్నాడే, అందుకని బుర్రని పుచ్చకాయ హెల్మెట్ తో సేవ్ చేశాడు. ఈ పుచ్చకాయ టోపీ పెట్టింది కూడా వాడే.
ఒక్కరోజు అయిపోయినది మా సత్యపాడిని చూసి ఏటైపోన్నాడో ఏటో. సత్యమైన చిన్న పిల్లాడా వదినా, ఎటెళ్తాడు? వచ్చేస్తాడులే. ఆడి సిటీకి కొత్త లతిక. నా ట్యూషన్లో పడి ఆడు తిన్నాడు తొంగున్నాడో పట్టించుకోలేదు. ఆలుకెళ్ళిపోనాడో ఏటో. అంత లేదు వదినా, పనిలో పనిగా నువ్వు వాడికి కూడా ట్యూషన్ చెప్తావని పారిపోయి ఉంటాడు. హలో, ఎవరు? ఓలప్పో సతీ, నువ్వా? ఎక్కడున్నారా? స్టేషన్ లో ఉన్నానే. పోలీస్ స్టేషన్ లోనా? కాదే, రైలు స్టేషన్ లో. అటెందుకు పోనావురా? మన సిటీ స్టేషన్ లో కాదే, శ్రీకాకుళం స్టేషన్ లో ఉన్నాను. ఊరికి పోనావా? ఎందుకురా? ఆ బండోడు పెట్టే బాధలు పడలేకపోతున్నానే. నువ్వు ఎప్పుడో గెత్తావో అప్పుడు నన్ను వస్తానే, అంతవరకు నన్ను రానే. అదేట్రా? అదంతేనే, నాను ఉంటా. ఏమైంది వదినా? పా పుచ్చకాయ జ్యూసు. ఇదిగో. దా దానిమ్మ జ్యూసు. జ్యూస్ కాదు, దా పలుకు. దా అయిపోయిందా నాన్న? నెక్స్ట్ అక్షరం. దమ్ బిర్యానీ. దమ్ బిర్యానీ. అదేంటి, ఓన్లీ జ్యూస్లే కదా? నాకు బిర్యానీ కావాలంతే. బిర్యానీ కావాలి. టీచర్ బిర్యానీ. టీచర్ బిర్యానీ. ఏంటి గున్నబాబు స్టెప్పులు వేస్తున్నాడు? వాడికి బిర్యానీ కావాలా? అదేంట్రా, మీ బాబు ద్రవ పదార్థాలు అన్నాడు, నువ్వేమో ఘన పదార్థాలు అడుగుతున్నావు. మరి దా పలకడానికి దానిమ్మ జ్యూస్ ఉంది, మరి దా నేర్చుకోవడానికి దా మీద వచ్చే జ్యూస్ ఏముందండి? మీరు 1 minute లో దా అక్షరంతో వచ్చే జ్యూస్ పేరు చెప్పండి. నేను దమ్ బిర్యానీ అడగను, అదే తాగుతాను. టైం అయిపోతుంది నాకు తొందరగా. చెప్పలేకపోయారు కదా, నాకు దమ్ బిర్యానీ కావాలి. వీడి మాటలు నంగిగా ఉన్నా బుర్రలో నక్కు తెలివితేటలున్నాయి. అయితే పని చేయండి, నక్క బిర్యానీ తీసుకోండి. ఇంకెక్కువ మాట్లాడితే ఏదో తెమ్మంటాడు. నువ్వు ఊరుకోరా బాబు, నానెళ్ళి బిర్యానీ చేసుకొస్తాను. ఏరా, ఆకారానికి తగ్గట్టుగానే ఆహారం ఇవ్వాలా? నీకు ఫైటింగ్ లో పంచులు తప్పించుకోవడం తెలుసా? తెలీదు. ఏ పంచిస్తావా? కొట్టడం కష్టం గానీ తప్పించుకోవడం ఈజీయే కదరా. అవునా? రే, ఒక పంచ్ వదలరా. జై పాతాల భైరవి. ఏట భలే ఉంది, ఏట బాగుంది, ఏట బాగుంది. అంకుల్ ఈసారి మింగించండి అంకుల్. అయ్యో పీత, ఇలా జరిగిపోయిందేంటి? చిన్న మొట్టికాయకి తట్టుకోలేవు, ఏకంగా నీ తల్లి తిప్పేసాడేంటి? దేవుడా, ఎలా తట్టుకున్నావో ఏమో. బబ్లు, బీటీ ఎక్కడున్నావు బీటీ? టీచర్, రేగిపళ్ళు జ్యూస్ అయిపోయింది. రా తర్వాత లస్సీ. బీటీ లస్సీ. బి బి మమ్మీ బత్తాయి జ్యూసు. పీత, వీడు బత్తాయి జ్యూస్ ఎప్పుడో తాగేశాడు. నువ్వు లేనిపోని అక్షరాలని గుర్తు చేయకు. అయ్యో బావ, బీ బీ అని నిన్ను పిలుస్తున్నాడు అక్క. ఏంటి పీత, ఏమైనా తింటావా? ఎలా తింటాను? ఓ, ఏమీ తినవా? పెడితే తింటాను. తింటమెందుకు పెద్దనా, ఎంచక్క నాలుగా జ్యూస్ తాగొచ్చు కదా. నా మెడ బాగోని నీ రక్తం తాగుతాను. అంత రక్తం నువ్వు తాగలేవు, కానీ ఆగు, అన్నం తీసుకొస్తా. పెద్దమ్మా, ఆ రక్తం ఏంటో కొంచెం నాకు తీసుకురా. రక్తం కూడా పద. మా వాడు మిమ్మల్ని ఏమైనా ఇబ్బంది పెట్టాడా? అబ్బే, ఇతనేంటి ఇలా ఉన్నాడు? అంటే
జడ్జి గారితో సీరియస్ కేసుని సూటిగా వాదించి మెడపట్టేసింది. స్ట్రైట్ గా తప్ప సైడ్ కి చూడలేని సిచ్యువేషన్. అయ్యో పాపం, ఇంతకు కేసుకి గెలిచాడా లేదా? దారుణంగా ఓడాడు. అవతల పార్టీ మొత్తం మీద గెలిచాడా? ఇంతకీ మావాడు తెలుగును గెలిచాడా? అబ్బా అలా ఇలా కాదండి, హచ్చులు అల్లులు ఏవడిగినా తడుముకోకుండా టపీమని చెప్పేస్తాడు. ఏంటంటున్నాడు? అది కాఫీ కానీ టీ కానీ తాగుతారా అని అడుగుతున్నాడు. అవే మొదలేమ్మా, ముందు మా వాడిని పిలిపించా. గంగా డాడీ బాబు, డాడీ బాబు, డాడీ 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 వదులు. అబ్బా. తెలుగు నేర్చుకున్నావు నాన్న? జ్యూసులు బాగా తాగండి డాడీ. అదేంటి తెలుగు నేర్పించలేదా? ఈ 15 రోజులు తెలుగు తప్ప ఇంకేం నేర్పలేదు సార్. ఓహో, నా తెలుగు టాలెంట్ అంతా నేర్పేస్తున్నాను, నో డౌట్. మీ వాడి తెలుగు చూసాక మిగతా పిల్లలంతా తెలుగే నేర్చుకోవాలన్నంతగా తెలుగు నేర్చుకున్నాడు మీ వాడు. అవునా? నా బాబు ఎంత కష్టపడి ఉంటాడో. బాబులు, నీ తేట తెలుగుని ఒక్కసారి చెవులారా వినాలనుంది. ఏదో ఒకసారి చెప్పు నాన్న. డాడీ పెద్దమ్మ జ్యూసులు బాగా ఇచ్చింది. నాన్న బబ్లు, ఈ తెలుగు వర్ణమాలని వరుసగా చెప్పమ్మా. సరే పెద్దమ్మా. ఒరేయ్, కమాన్ బబ్లు, అచ్చులు హల్లులు ఒకసారి చెప్పు. బబ్లు వీడేంట్రా అక్షరాలు చదవమంటే మింగుతున్నాడు. చెప్పు బబ్లు, జ్యూసులతో నేర్చుకున్నావు కదా. యాపిల్ జ్యూస్, ఆరెంజ్, ఇడ్లీ, జీతపళ్ళు, ఉసుర్కాయ్, ఊతప్పం, గుర్రం, డాడీ బబ్బులు, డాడీ నాన్న, డాడీ నా బంగారు కొండ, డాడీ నా బంగారు కొండ. చదవడం వచ్చింది, ఇక రాయడం. అక్షరాలు రాసి చూపించు నాన్న. ఏంటి అలా చూస్తున్నారు? రాయలేడా? అబే ఎందుకు రాలేడు? మీరెళ్ళి ఆ చాటు వెనకాల తగిలించండి కనిపించకుండా. రా బబ్లు రా, కూర్చో. పాప, నువ్వు వెళ్ళి పలక బల్పం తీసుకురాపో, వెళ్ళు. నాకు గ్రేప్ జ్యూస్ కావాలి. బబ్లు బారాయ్. రాయ్ నాన్న, రాయ్. డాడీ ఏదో పిచ్చి గీతలు గీస్తున్నట్టున్నాడు. ఏం చేద్దామే? నువ్వే ఏదో చెప్పేటి. నాన్న బబ్లు, రోజు నువ్వు అక్షరాలు రాసే ముందు అద్దంలో చూసి జుట్టు దూకుంటావు కదా, అందుకే నీకు రావట్లే. ఇదిగో చూసుకో. సరిగ్గా చూసి ఇప్పుడు రాయడం మొదలెట్టు నాన్న. రాసేసా. ఇటువు. ఇదేంటమ్మా, మా వాడికి తెలుగు నేర్పించమంటే అరవం కన్నడం నేర్పించినట్టున్నారు. డాడీ అది తెలుగే. ఇలాంటి తెలుగు నేను ఎప్పుడు చూడలేదురా. అయితే ఇప్పుడు చూడండి సార్. ఓహో, సాధించావు నాన్న. తెలుగు నేర్చుకొని మీ టీచర్ అమ్మ పేరు నిలబెట్టావు. రేపు పరీక్ష పాస్ అయి నా పేరు నిలబెట్టాలి. ఇదిగో అమ్మా, మీ మిగతా ఫీజు. వస్తామమ్మా. వస్తాను బాబు. బాయ్ టీచర్. బాయ్ రేడియో పిన్ని. బాయ్ పెద్దమ్మా.
బాయ్ రేటింగ్ స్టార్. బాయ్. బాయ్ పెదనానా. గుడ్ బై. సరిగ్గా చెప్పరా. గుడ్ బాయ్. బాయ్. నా మెడ వచ్చింది. నీకు మెడ సెట్ అంటే మనకి లక్ష వచ్చింది.